వెల్కమ్ టు పద్మ ఛానల్. ఈరోజు మన వీడియోలో నించుడు బెండకాయ ఫ్రై ప్రిపేర్ చేసుకుందామండి. ముందుగా బెండకాయలను ఇలా ఈ చివర కట్ చేసుకుందామండి. అన్ని బెండకాయలో వ్యాధి నిరోధక శక్తి చాలా బాగా ఉంటుందండి. ఇలా బెండకాయని మధ్యలో చీల్చుకొని అన్నీ ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలండి. ఇప్పుడు బెండకాయకి స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందామండి. ఇక్కడ ఎండు కొబ్బరి, వెల్లుల్లి, పసుపు, కారం, ఉప్పు, ధనియాల పౌడర్, జీలకర్ర, కొత్తిమీర ఇవన్నీ మిక్స్ చేసుకుందామండి. మీరు ఇందులో కొంతమంది పల్లీలు కూడా వేసుకోవచ్చు, కానీ మాకు నచ్చదండి, అందుకే ఇలా చేస్తున్నాను. మీకు కావాలంటే వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ మిక్సీ చేసుకుందామండి. ఇది మన మినీ గార్డెన్లో కాసిన కొత్తిమీర అండి. వెల్లుల్లి తొక్క తీసి వేసుకోండి. చూసారా, ఇలా మిక్సీ చేసుకున్నాక బెండకాయల్లో నించుకుందామండి. ఈ పౌడర్ని మనం తీసుకున్న పౌడర్ని ఇలా బెండకాయలో ఉంచుకోవాలండి. మొత్తం అన్ని బెండకాయలు ఇలాగే నించుకుందాం. ఈ మధ్య నాకు ఒక విషయం తెలిసిందండి. బెండకాయలు గర్భవతులు తీసుకోవడం వల్ల పుట్టబోయే బిడ్డకి చాలా మేలు జరుగుతుందటండి. అది ఎలాగంటే ఫోలేట్ సమృద్ధిగా అందడం వల్ల బిడ్డ మెదడు నిర్మాణం ఆరోగ్యకరంగా ఉంటుందట. ఇక ఫోలిక్ యాసిడ్ నాడీ వ్యవస్థ ఆరోగ్యకరంగా ఏర్పడడానికి దోహదం చేస్తుందట. చూసారా, మనం బెండకాయ తినడం వల్ల తల్లి కడుపులో ఉన్నప్పుడే లాభాలు పొందుతున్నామట, డాక్టర్స్ చెప్పారండి. అందుకే ప్రెగ్నెన్సీ ఎక్కువ శాతం బెండకాయ తీసుకోవడం ట్రై చేయండి. బెండకాయ జ్ఞాపక శక్తిని పెంపొందించడంలో కూడా కీలక పాత్ర వహిస్తుందండి. నా వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. మీరు ఆయిల్ తక్కువ తినే వాళ్ళైతే తక్కువ కూడా వేసి వేయించుకోవచ్చు. ఎక్కువైనా పర్లేదు అనుకుంటే ఎక్కువ వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఆయిల్ హీట్ అయ్యాక మనం నించుకున్న బెండకాయల్ని ఇందులో వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. ఇలా మీడియంలో పెట్టుకొని అప్పుడప్పుడు తిప్పుతూ వేయించుకోండి. ఇలా అటుపక్క ఇటుపక్క వేయించుకోండి. ఇలా స్పోక్తో కుచ్చితే మనకు అర్థమైపోతుందండి. చూసారా, ఉడికిపోయినవి తీసేసుకుందాం. చూసారా, మనకు కావాల్సిన బెండకాయ ఫ్రై చక్కగా రెడీ అయిపోయిందండి. చపాతీలోకి, జొన్న రొట్టెలోకి సూపర్ టేస్ట్ ఉంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please like, share, subscribe my channel.